అద్భుతములు చేసినవాడు నాతో ఉన్నాడు, ఆశ్చర్యంగా నన్ను నడిపిస్తున్నాడు. అద్భుతములు చేసినవాడు నాతో ఉన్నాడు, ఆశ్చర్యంగా నన్ను నడిపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ మరలా రానే ఉన్న యేసు నామములో వందనాలు తెలియపరుచుకుంటున్నాను. కుటుంబంగా మీరు సంతోషంగా ఉంటారని నమ్ముతున్నాను. మీ అందరి కొరకు నేను, నా బృందము ప్రార్థిస్తున్నాము. మీరు కూడా నా కొరకు ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా పరిచర్యలో దేవుడు నడిపించాలని, అద్భుత ఆశ్చర్యమైన కార్యం చేయాలని, యోహాను సువార్త 6:2 ప్రకారం ఆయన సూచక క్రియలు చేశారు కాబట్టి ఆయన అనేక జనులు వెంబడించారన్న వాక్య ప్రకారం చాలామంది దేవుని వెంబడించాలని, ప్రార్థించాలని కోరుకుంటున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎబేసు పత్రిక 6:1. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం పిల్లలకి ఏంటంటే, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, పిల్లలు తల్లిదండ్రులకి విధేయులై ఉండడానికి తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాలి. మన సుఖభోగం, మనకున్న అహంకారం, మనకున్న గొప్పతనం, మనకున్న గౌరవం, మనకున్న అందస్తు, కులం, చదువు, పెద్ద ఆఫీసు అది నేర్పడం దేవుని సిద్ధం కాదు. విధేయత పిల్లలకి నేర్పాలి. ఇప్పుడు చిన్న మాటలు చెబితే బాగా కోపించుకుంటున్నారు. బాల బాలికలు మొదలుకొని యవనస్తులు వరకు, యవన పిల్లలు మొదలుకొని మ్యారేజ్ అయ్యి పిల్లల కన్నా కూడా వారు తల్లిదండ్రులకు ఏం చేయట్లేదు, విధేయత కలగడం లేదు. వాళ్ళు మన కొరకు ఆస్తులు, అంతస్తులు పంచి పెడుతున్నారు, మిమ్మల్ని చదివించారు, మిమ్మల్ని ఈ స్థాయిలోకి తీసుకొచ్చినా కూడా తల్లిదండ్రులకి వీళ్ళకి ఏం తెలుసు, మా కాలం వేరు, వాళ్ళ కాలం వేరు, వాళ్ళ టెక్నాలజీ వేరు, మన టెక్నాలజీ వేరు అని చెప్పి వాళ్ళకి ఏమీ తెలియదు అని విధేయత చూపించడం లేదు. ప్రియమైన చెల్లి, తమ్ముడు, చిన్నపిల్లలారా, మీరందరూ దేవుని మాటకి లోపడినట్లు మీ తల్లిదండ్రులకి మంచి మాటలకి లోపడాలి, లేవాలి, ప్రార్థించాలి, బైబిల్ చదవాలి, దేవునికి ఇష్టమైన కార్యం చేయాలి. మీ తల్లిదండ్రులు ఎక్కువగా మీరు బాధ పెట్టక అది శాపకరంగా మారుతుంది. దట్ ఈస్ నాట్ బ్లెస్సింగ్, దట్ ఈస్ కర్సెస్. ప్రియ తమ్ముళ్ళారా, చెల్లిలారా, మీరందరూ ఎంత యవనస్తులైనా, ఎంత మీ తల్లిదండ్రులు చదువుకపోయినా, ఒకవైపు మ్యారేజ్ అయ్యి మీకు పిల్లలైనా, వాళ్ళు కొద్దిగా వాళ్ళ మాటలను వాళ్ళని సంతోషించేలాగా చేయి. ఒకవైపు వృద్ధాప్యములు ఉన్నా కూడా వాళ్ళకి కావాల్సిన హెల్తీ ఫుడ్, మినరల్స్, వాళ్ళకి ఇవ్వవలసిన మర్యాద, గౌరవం ఇచ్చి వారిని గౌరవించి వారిని దేవుని సన్నిధిలో మీరు నడిపించినట్లయితే మిమ్మల్ని దేవుడు దీవిస్తారు. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు బాగా ఎదిరించి మాట్లాడకుండా, దేవుడు ఎక్కడేం చిన్నపిల్లలు తల్లిదండ్రులు ఎదిరించి మాట్లాడినట్లు లేదు, మాట్లాడిన వారు కూడా మంచిగా అయినట్లు చరిత్రం కూడా లేదు. ఇదంతా ఎలాగంటే ఒక మోడల్ ఆఫ్ ద లైఫ్, మన జీవిత చరిత్ర. బైబిల్ అన్నది
మనం ఎలాగే జీవించాలి, ఎట్లాగే పరలోకరాజ్యం వెళ్ళాలి, ఎలాగే ఈ లోకంలో జీవించాలి అని జీవించలేని వారు ఎలాగే అయ్యారు, జీవించిన వారు ఎలాగే దీవించబడ్డారు, జ్ఞానములో, వివేకములో, బుద్ధిలో, తెలివిలో, అలాగే తల్లిదండ్రులు లోబడిన వారు ఎలాగ ఆశీర్వదించబడ్డారనేది చెప్పబడుతుంది. విధేయత కలిగి ఉంటాం, మన అందరం దీవించబడతాం. ఒక చిన్న కథ గుర్తుకు వస్తుంది. ఒకరోజు ఒక స్టూడెంట్, ఆయన స్కూలుకు వెళ్తున్నారు, వస్తున్నారు. ఆ స్కూల్లో హెడ్ మాస్టర్, ఆ స్కూల్లో టీచర్, ఆ స్కూల్లో తోటి విద్యార్థులు వాళ్ళందరికీ ఈయన ఇష్టపడదు. ఆయన అక్కడ వెళ్తే చాలా అల్లరి చేస్తారు, చాలా గొడవ, అల్లరి, ఎవరిని కూర్చోడం, కొట్టడం, ఇలాగే బాగా చేసేవారు. ఒకరోజు ప్రిన్సిపాల్కి ఇది వెళ్ళింది. ప్రిన్సిపాల్ ఒక లెటర్ రాశారు, తండ్రి లేదు, తల్లికి లెటర్ రాశారు. ఇలాగే మీ కొడుకు ఇప్పటి వరకు ఇక్కడ చేసిన కార్యములు మీకు రాస్తున్నాము, రాయలేకపోతున్నాము. దయచేసి మీ కొడుకుని ఇక్కడ ఏం చేయొద్దు, మా స్కూల్కి పంపొద్దు. వీడి వలన మా స్కూల్ అంతా పాడైపోతుంది, మా స్కూల్ పిల్లలంతా పాడు చేస్తున్నారు, ఆయనకి ఇక్కడ దయచేసి పంపొద్దు అని ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ని ఆయనకి చదవడానికి కూడా కుదరలేదు. తల్లికి ఇచ్చినప్పుడు తల్లి అది చదివారు. అది ఎలా చదివారంటే, మీరు చాలా మంచిగా చదువుతున్నారు, చాలా బ్రిలియంట్, మీకు ఈ స్కూల్లో ఉన్న అందరికంటే మీ జ్ఞానవంతుడు, అందుకు ఇక్కడ చదవడం కంటే మీ పెద్ద స్కూల్లో చదవాలి, మీకున్న జ్ఞానానికి ఇక్కడ చదవడానికి కుదరాదని చెప్పి రాసి ఉన్నారు బాబు అన్నారంట. ఆ లెటర్ ట్రేలో పెట్టుకున్నారు వాళ్ళ మమ్మీ. ఒకరోజు బైబిల్ ఈ వాక్యమును తల్లిగారు బోధించి 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 ప్రతిరోజు ఈ వాక్యమును చదివి 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 ఏమండి ఆ పిల్లకి నేర్పించారంట. నేర్పక 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 ఆయన ఎంత అల్లరి, ఎంత గొడవలు, ఎంత చికాకులు పెట్టిన వాడు ఈ బైబిల్లో చదువు 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 దేవుడు జ్ఞానం ఇచ్చారంట. కొన్ని రోజుల్లో, కొన్ని సంవత్సరం తర్వాత వాళ్ళ మమ్మీ చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేస్తాము చూడండి. ఆ టైంలో ఒక సెల్ఫ్లో ఒక లెటర్ దొరికింది. ఆ లెటర్ ఏంటంటే, ఆయన చదువుకునే స్కూల్ ప్రిన్సిపాల్ రాసినది, వీడిలాంటి ఒక దుష్టుడు ఎవరు లేదు, వీడని దయచేసి స్కూల్కి పంపొద్దు, పంపితే చెడిపోతారు అందరూ అని చెప్పి లెటర్ రాసింది. ఇది నా అమ్మగారు నా దగ్గర చెప్పలేదే అని చెప్పి చాలా బాధపడ్డారు. కానీ ఎందుకు చెప్పలేదంటే, ఈ బైబిల్ అందరిని మారుస్తుంది. ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఈ బైబిల్ చదివి 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 ఆయన పెద్ద జ్ఞాని అయిపోయారు. 1550 వస్తువుల్ని కనిపెట్టారు. ఈ మైక్, ఈ లైట్, ఈ ఫ్యాన్, మనం వాడుకున్న ముఖ్య వస్తువుల్ని కనిపెట్టినది ఎవరంటే థామస్ ఆల్వా ఎడిసన్. హల్లెలూయా. పள்ளிக்கூడం వ్రాందబోలు వెక్కలేని థామస్ ఆల్వా ఎడిసన్ బైబిల్లో చదివి 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 జ్ఞాని అయ్యి, మమ్మీ అయిన గురు, మమ్మీ అయిన ప్రిన్సిపాల్, మమ్మీయే దేవుడి తర్వాత మమ్మీ అని చెప్పి ఆయన ఈ బైబిల్ని పాడించారు. 1550 వస్తువుల్ని కనిపెట్టారు. ప్రియమైన చెల్లిలారా, తమ్ముళ్ళారా, మీరు దేవునికి మాటకి లోపడి దేవుడు మిమ్మల్ని కూడా జ్ఞానిగా మారుస్తారు, హెచ్చిస్తారు, ఆశీర్వదిస్తారు. మీ తల్లికి తండ్రికి లోపడినట్లయితే మిమ్మల్ని హెచ్చించి మిమ్మల్ని కూడా ఒక సైంటిస్టుగా మారుస్తారు. ఆమె మీరు థామస్ ఆల్వా ఎడిసన్ పుస్తకం చదవండి, దానిలో ఇది చెప్పబడుతుంది, ఆయన చరిత్ర అది. ప్రియమైన చెల్లిలారా, తమ్ముళ్ళారా, మీ అందరిని దేవుడు ఆశీర్వదించబోతున్నారు. తల్లిదండ్రులకు లోపర్రి, ఇదే విధేయత. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే విధేయత. మీరు ఎంతవరకు దేవునికి లోపడతారో అంతవరకు దేవునికి విధేయత. మీకు కూడా కొన్ని వస్తువులు, కొన్ని ప్రకృతులు, కొన్ని స్తోత్ర జంతువులు, కొన్ని వ్యాధులు మీకు కూడా లోపడుతుంది. లోపడిన జీవితం మనకు పైకెక్కిస్తుంది.
ఇదే బైబిల్ ఒక ధర్మము. హల్లెలూయా. భారపడకండి, మిమ్మల్ని దేవుడు హెచ్చించబోతున్నారు. మీ చదువున దేవుడు ఆశీర్వదించబోతున్నారు. మీకు ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నారు. ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. ఒకవైపు మీరు ఎగ్జామ్లో తక్కువ మార్కు తీసుకోవచ్చు, వాళ్ళకంటే వీళ్ళకంటే నేను తక్కువగా ఉన్నాను అనుకోవచ్చు. లేటుగా స్కూల్కి వెళ్తున్నారు, అయ్యో మీరు ఇంటి కార్యములు చేసుకొని వెళ్తున్నారు, అమ్మతో కలిసి పని చేసుకొని వెళ్తున్నారు, అయ్యో సోదర డాడీ తీసుకుని రావడానికి లేటుగా వెళ్తున్నారు. అన్నింటికి సహించుకోండి. దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థాయిల్లో దేవుడు హెచ్చించబోతున్నారు. హల్లెలూయా. ఉన్నత స్థాయిలో మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. ఆయన ఆశీర్వదించిన దేవుడు, ఆమేన్. ఆయన బలపరిచిన దేవుడు, ఆయన మీకు గొప్ప కార్యం చేస్తారు. ఆయనే గురు, ఆయనే మన టీచర్, ఆయనే మన ప్రిన్సిపాల్, ఆయనే మన ఛాన్సలర్, ఆయనే మన అన్నిటికీ ఆయనే. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. ఆమేన్. మీ తల్లిదండ్రులు లోపడరు. మీకు ఎంతవరకు లోపడతారో, ఎంతవరకు విధేయత కలిగి ఉంటారో అంతవరకు మనకు కూడా అనేక విధేయత కలిగి ఉంటారు. ప్రార్థిస్తాం. మంచి తండ్రి, మీకు వేలాది వేల స్తోత్రాలు. నీ దీవించండి అయ్యా, బలపరచండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. తల్లిదండ్రులకు లోపడి తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండడానికి కృప దయచేయండి ప్రభువా. ఏమేమి ఎన్నెన్ని పాపములు చేశారో తల్లిదండ్రులకు తెలియక, తెలిసి ఏమేమి కార్యములు చేశారో, అబద్ధాలు ఆడారో అదన్నిటిలో నుండి విడుదల దయచేయండి ప్రభువా. పిల్లలకు మంచి జ్ఞానం, వివేకం, బుద్ధి, తెలివి దయచేయండి. எல்லா విధ కట్టుల నుండి విడుదల దయచేయండి. అభిషేకముతో నెప్పండి ప్రభువా. మీరు అలా చేయబోదానికి స్తోత్రం, నడిపించబోదానికి స్తోత్రం. ఆశీర్వదించి కాపాడండి. ఎవరెవరెలా తల్లిదండ్రులకు లోపడలేక ఉన్నారో వారందరూ ఈ మాట విన్న తర్వాత తల్లిదండ్రులకు లోపడి నడవనట్లు సహాయం చేయండి ప్రభు. యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ మాట మీకు అనేక వరకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నమ్ముతున్నాను. దయచేసి అందరికీ షేర్ చేయండి, ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు దీవించును గాక. ఆమేన్.